వరద బాధితులు ఏదైతే ఉన్నారో బ్రిడ్జ్ లంక కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రానికి తీసుకురావడం జరిగింది. వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందా సత్రంలో పెట్టున్నాం, కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్ లో కూడా కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, నాణ్యమైన భోజనాన్ని కూడా ప్రభుత్వ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతాం. అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగా వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరూ కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని గతంలో 2,000 ఇచ్చేవారు కుటుంబానికి, దాన్ని పెంచి 3,000 రూపాయలు ఇస్తూ రేషన్ 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, ఇవన్నీ కూడా సుమారు 2,000 రూపాయలు ఉండొచ్చు. 3,000, 2,000 కలిపి 5,000 రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తా ఉన్నాం. వారికి ఇలాగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రాజమండ్రి సిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.